మనకి ఏదైనా అవసరం అనుకోండి, మనకేమైనా సహాయం కావాలనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తామండి? ఆ సహాయము చేసే సామర్థ్యం ఉన్నవారి దగ్గరికి మాత్రమే మనం వెళ్తాం, అంతే కదండి? మనం మన మన కాంటాక్ట్ లిస్ట్లో 1000 మంది ఉండొచ్చు, మన ఫ్రెండ్ సర్కిల్ 100 మంది ఉండొచ్చు, మన చుట్టాలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ వారందరిలో మనము ఏరి కోరి ఎవరి దగ్గరికి వెళ్తామంటే, ఆ పని ఎవరి వల్ల అవుతుందో, ఎవరికి సామర్థ్యం ఉంటుందో వాడి దగ్గరికే వెళ్ళి మనము అడగడానికి ప్రయత్నం చేస్తాము. ఈయన ఎవరిని అడుగుతున్నారండి? ప్రభువా నన్ను రక్షించుము. రక్షకుడైన యేసయ్య దగ్గరికి వెళ్ళి అంటున్న మాట, నన్ను రక్షించుము. పేతురుకు అర్థమైంది, ఈయన మాత్రమే రక్షించగలిగేవాడు. అక్కడ దోణిలో శిష్యులు చాలామంది ఉన్నారు, ఎవరి పేరు ఆయన తీయలేదండి. అరే బాబు నేను మునిగిపోతున్నాను, నన్ను పట్టుకోండి, నన్ను లాగండి అని ఎవరి దగ్గర అడగలేదు. కానీ యేసయ్య దగ్గరికి వెళ్ళి మాత్రము యేసయ్యనే పిలిచి అంటున్నాడు, ప్రభువా నన్ను రక్షించుము. యేసయ్య రక్షకుడు, తన ప్రజలు తన పాపం నుండి రక్షించేవాడితనే కనుక ఆయనకి యేసు అని పేరు పెడతారు. ఈయన లోక రక్షకుడు, దానికి సాక్ష్యము శిష్యులు ఇస్తున్నారు. యోహాను పత్రికలో మనము చదువుకున్నాము. పేతురు స్వయముగా తన నోటితో ఒప్పుకుంటున్నాడు, యేసయ్య రక్షించేవాడు మీరే గనక నన్ను రక్షించండి అని చెప్పి. మనం అనుకుంటున్నామేమో ఈరోజు నేను ఇంత పాపంలో ఉన్నాను, గ్రహించుకుంటున్నామో మనం పాపంలో ఉన్నాం, పాపంలోనే పుట్టామని గ్రహించుకుంటున్నామా? మనము ఈ లోకంలో ఉన్నాము, ఈ లోక ఆకర్షణకు ఎంతో గురైపోతున్నామని గ్రహించుకుంటున్నామా? మనం ఒక ప్రధాన పాపులమని మనం గ్రహింపు ఉంటే గనక ఒక్కొక్కసారి మనకి క్వశ్చన్ వస్తుంది, నేను చేసిన ఈ పాపములు తప్పిదములు దేవుడు నిజంగా క్షమిస్తాడా? అంత భయంకరమైన పాపములు మనం చేస్తున్నామేమో. కానీ దేవుడు అంటున్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనము. ఎవరంట అయినండి? సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడైన యేసు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటున్నామేమో మమ్మల్ని రక్షించలేరండి ఇటు స్థితి నుంచి, ఈ పాపం స్థితిలోంచి దేవుడు నన్ను బయటికి లాగలేడు, నన్ను దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు అనుకుంటున్నామేమో. అక్కడ చదవబడిన మాట మొదటిగా చదువుతున్నాం, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున ఆయన చేసే కార్యము ఏంటి అని అంటే సంపూర్ణముగా రక్షించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు, అందుకు ఆయనకి శక్తి కూడా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పక్షంన ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నారు, అటు వారి పక్షంన. ఎప్పుడు దేవుడు వస్తాడు అంటే మనము ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పక తన శక్తి సామర్థ్యములతో మనల్ని రక్షించడానికి ఆయన ఇష్టపడతాడు. ఎవరిని కూడా ఆయన త్రోసి వేయడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వీరు అని తేడా లేదండి. అందుకే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఈరోజు చాలాసార్లు మనకి జ్ఞాపకం వస్తున్న మాట, లేకపోతే దైవజనులు అనేక సార్లు చెప్తున్న మాట, ఆత్మీయ గర్వంలో ఉండిపోతున్నామేమో. ఇంకేంటి, నాకు రక్షకుడు ఉన్నాడు, నాకు వద్ద గొప్ప దేవుడు ఉన్నాడు, ఆయన నా పక్షాన పోరాడి యుద్ధము చేసేవాడు, నాకంటే ఇంకా మించిన వాళ్ళు ఎవరు లేరా అని అనుకుంటున్నామేమో. దేవుని దృష్టిలో మనమందరము సమానముగా ఉన్నాము. ఆయన అంటున్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమనైతే పొందలేకపోవచ్చున్నారు. కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం ఆయన మన పక్షాన విజ్ఞాపన చేయడానికి ఇష్టపడుతున్నాడు. దానికంటే మించి సంపూర్ణముగా మనల్ని రక్షించుటకు ఆయన వేగిరపడుతున్నాడండి. రక్షించే, సంపూర్ణంగా రక్షణ అందించే శక్తిమంతుడైన రక్షకుడు ఈయన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూడడానికి వచ్చాడండి జక్కయ్య? రక్షకుడైన యేసయ్యని చూడడానికి ఆయన పరుగున వచ్చాడండి. ఏమి జరిగింది ఆయన జీవితంలో? ఏం జరిగింది? యేసయ్యని చూడడానికి ఆయనకి ఏది అడ్డుగా వచ్చిందండి? ఆయన పొట్టివానిగా ఉన్నాడు, అందరితో కలిసి ఆయన చూడలేకపోయాడండి, అందరితో గుంపులో నుంచొనలేకపోయాడు. ఆయనది ఒకటి, ఆయన పొట్టివాడు. రెండవది ఆయన ఈ సుంకము కలెక్ట్ చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్. వారు భయంకరమైన పన్ను ప్రజల మీదకి వారు వేస్తూ వారి నుంచి చాలా అన్యాయముగా ఘోరముగా అందరూ తిట్టుకుంటూనే ట్యాక్స్ కట్టేవారంట ఆ సమయాల్లో.